రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడులతో రైతులకు లాభసాటి వ్యవసాయం చేయడమే పొలం పిలుస్తోంది ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భీమిలి మండలం రాజుల తాళ్లవలసలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి మంగళ బుధవారాల్లో గ్రామాలకు వెళ్లి అక్కడ పాడి, మత్స్య, ఉద్యానవన రైతులతో మాట్లాడడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. దీని ద్వారా రైతుల ఖర్చును తగ్గించి అధిక దిగుబడి వచ్చేలా చేయడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ఇన్పుట్స్ అందించనున్నట్లు చెప్పారు. వీటితో పాటు వ్యవసాయ యాంత్రీకరణకు కావలసిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైతులు కోరినట్లుగా వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, ప్రస్తుతం చాప్ కట్టర్లు వంటివి సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కోరిన రైతులందరికీ చాప్ కట్టర్లు మంజూరు చేస్తామన్నారు. ఏపీ ఎంఐపీ ద్వారా బోర్లు ఉన్న చోట ఉద్యానవన పంటలన్నింటికీ డ్రిప్ స్ప్రింక్లర్లను రానున్న రోజుల్లో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దానిపై సర్వే జరుగుతోందని, గతంలో మంజూరు చేసిన వాటి పనితీరును పరిశీలించి అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. తొలుత ఈ క్రాప్ లో నమోదు చేసిన పంటలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. మనతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈ పొలం పిలుస్తూ ఈ కార్యక్రమం ఒక చక్కటి కార్యక్రమం. దీని ద్వారా రైతు దగ్గరే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి మంగళవారం, బుధవారం మనము గ్రామానికే వెళ్ళి అక్కడ ఉన్న రైతులు, పాడి రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వాళ్ళ ఒక సమస్యలని తెలుసుకొని కావాల్సిన ఇన్పుట్స్ అంటే అది ఫెర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ దాని సమస్యలు కావచ్చు, లేకపోతే పురుగులు లాంటి సమస్య కావచ్చు, పెట్టుబడి గురించి సమస్యలు కావచ్చు, పరిష్కరించే విధంగా ఈ పొలం పిలుస్తూ కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీంట్లో ఇప్పుడే మీరు విన్నారు, వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారని. ప్రధానంగా రైతు యొక్క ఖర్చు తగ్గించడానికి ఇన్పుట్స్ పరంగా సీడ్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలని మనము వివరించడం జరుగుతుంది. దెన్ ఇన్పుట్సే కాకుండా పండిస్తున్న ఈ పంట మంచి రేటుకు వెళ్ళాలంటే దానికి ఒక మార్కెటింగ్ టైప్ అనేది చాలా చాలా కీలకం. దానికి సంబంధించి కూడా రైతులకి అండగా డిపార్ట్మెంట్ నిలబడుతుంది. ఈ పంటకి మంచి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఖర్చు తగ్గించడం కేవలం ఈ సీడ్స్, ఫెర్టిలైజర్స్ ఇదే కాకుండా మెకనైజేషన్ ఆల్సో చాలా కీలకం. సో మెకనైజేషన్కి కావాల్సిన చర్యలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనము చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రైతులు అడుగుతున్న ఈ ఫార్మ్ మెకనైజేషన్ ఎక్విప్మెంట్, రోటర్వేటర్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, టిల్లర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం చాప్ కట్టర్ లాంటివి కూడా మనము సబ్సిడీకి ఇవ్వడం జరుగుతున్నది. సో అవి రాబోయే రోజుల్లో ఇంకా అందరు రైతులకు అందించే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పాడి రైతులకు సంబంధించి మనము గోకులం షెడ్స్ మనము మంజూరు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దాదాపు 150 పైన షెడ్స్ మనము మన జిల్లాకి కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది బెనిఫిషరీస్ ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంటే కాకుండా త్రూ ఏపీఐ మైక్రో ఇరిగేషన్ ద్వారా ఉద్యాన పంటల అన్నిటికీ ప్రధానంగా బోర్ ఉన్న చోట్ల డ్రిప్, అదేవిధంగా స్ప్రింక్లర్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికి దాని యొక్క సర్వే చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టిన అంటే గతంలో పెట్టిన యూనిట్స్ పనిచేస్తున్నాయి అనేది మీద ఆ యూనిట్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు జియో ట్యాగింగ్ చేయించుకోవడం జరుగుతున్నది. ఇది
త్వరలో ఈ స్కీమ్స్ ప్రారంభం అవుతుంది. దాని ద్వారా మనం అప్లికేషన్స్ వస్తాయి. అందరికీ కూడా మనము డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ప్రకృతి వ్యవసాయం గురించి కూడా ఇప్పుడు అధికారులు మాట్లాడారు. సో ఖర్చు భీమిలి నియోజకవర్గంలో పొలం కొలుస్తుంది కార్యక్రమం మనము జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి